ఆయన ఏమంటారంటే పారాయణ చేయడం కాదు, ఎప్పుడన్నా మీరు చేసేటప్పుడు ఒక 10 నామాలు రోజు చేయండి అన్నప్పుడు నేను భజగోవింద స్తోత్రం కానీ మధురాష్టకం కానీ ఏదైనా సరే దాని అర్థం తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు భగవత్ తత్వం అర్థమైందనమాట. అద్వైత జ్ఞానం అంటే ఏంటి, ప్రతిదీ నాకు ఎట్లా యాక్చువల్గా మనకి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే దాంట్లో నిండార రాజు అంటే కుల మతాలకి అతీతంగా నగరాజుడు శ్రీనారాయణ అంటే అది కూడా వేదాంతం. నిగమానిగమాలంటే అర్థం కాదు, ఫస్ట్ ఏమంటున్నా అది ఒక అర్థం ఉంటుంది అనుకున్నాను. నిగమానిగమా అంటే వేదాలు వేదాంగాలు అని అర్థం. వాటిని అధిరోహించిన వాడు కొండను ధరించిన వాడు అని తప్పనట్లేదు, బైబిల్ తప్పనట్లా. బైబిల్ ఏంటంటే డూస్ అండ్ డోస్, ఇలా ఇలా చేయి ఇలా చేయొద్దు అంతవరకే. కానీ నేను తప్పనట్లేదు దాన్ని. అంటే జీసస్ క్రైస్ట్ కూడా మనం ఎగెనిస్ట్ కాదు, ఆయన వరకు ఆయన గ్రేట్. కానీ ఒకటేంటంటే ఇంటర్ప్రిటేషన్ పక్కన ఉన్న వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు చాలా వరకు దాన్ని మిస్ ఇంటర్ప్రిటేషన్స్ అంటారు చూస్తారు. ఆయన వచ్చాడు నాకు గ్యాస్ నింపాడు, ఈయన వచ్చాడు నాకు పుష్పపోయింది, ఇలాంటివన్నీ కూడా అంటే చదువుకునే పిల్లలు ఏమంటానంటే మీరు ఒక జిజ్ఞాస చేసినటువంటి విధానం ఉన్నాడు కాబట్టి ఆయన నచ్చింది. నాకు అర్థమైందంటే అంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే అన్న దాంట్లో మాత్రమే ఉన్నారు. మన ఋషులు రీసెర్చ్ చేసినారు కాబట్టి వాళ్ళకి తెలిసింది సహస్ర అక్షర సహస్ర శీర్ష ప్రశాంత్. కాబట్టి అలా నాకు అంటే ఇది ఇంత వీళ్ళ మైండ్స్కి అర్థమయ్యేది కాదు, ఇది బియాండ్ ఇన్ఫినిటీ, బియాండ్ ఎవ్రీథింగ్ అని నాకు మంత్రపుష్పంలో కూడా అసలు దాని అర్థం ఎంత డీప్ ఉంటుంది అన్నమాట. వెరీ నైస్.